యేసుక్రీస్తునామమున ఎందుకు నా వందనాలు. ఈ దినవాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. అప్పుడు వారు యూస్తోను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తయి అనే ఇద్దరిని నిలబెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, టీవీ సెట్ల ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి శ్రేష్ఠ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. ఓ చిన్న వ్యక్తి యొక్క కార్యక్రమం కోసం, ఓ చిన్న సంఘం యొక్క కార్యక్రమం కోసం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చర్చ్ చిన్న సంఘం, పెద్ద పరిచయ పాపులర్ మినిస్ట్రీ కాదు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా మినిస్ట్రీ పాపులర్ మినిస్ట్రీ కాదు. అయినప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాపులారిటీ అనేదాన్ని నేను పెద్దగా ఇష్టపడను. పాపులారిటీ ప్రభువుకు రావాలి, మనిషికి కాదు రావాల్సింది. ఆయన హెచ్చవలసి ఉన్నది. యేసుక్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. యోహాను హెచ్చవలసి ఉన్నదని కాదు, యేసుక్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. అనేక మంది శిష్యులను తయారు చేసినటువంటి యేసు హెచ్చవలసి ఉన్నది. నీళ్ళలో కాక పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిజం ఇవ్వగలిగినటువంటి ఇస్తున్నటువంటి యేసు హెచ్చవలసి ఉన్నది. ఆయన ఎంతగానో హెచ్చవలసి ఉన్నది. మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా, మన పాటల ద్వారా, మన క్రియల ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి కొంతమంది రెగ్యులర్గా చూస్తున్న వారు ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. కొంతమంది పెద్దలు ఉన్నారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒంగోలులో ఉంటున్నటువంటి విజయ్ కుమార్ సార్ గారు, వాళ్ళ కుటుంబం, వారు రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు రైల్వే మెయిల్ సర్వీస్లో పనిచేస్తూ ఉంటారు. వారు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు. ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు. మా స్థానిక సంఘంలో పెద్దలైనటువంటి సుఖపల్లి శామ్యూల్ అంకుల్ గారు, వారు కూడా ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా వీక్షించేవారు. మా నాన్నగారు ప్రభు పిలుపును అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూసేవాడు. ఒక పెద్ద నోట్బుక్ నిండా నా ప్రసంగాలు, ఆ పాయింట్లు అవన్నీ రాసుకునేవాడు. నేను ఒక మంచి వీక్షకుడిని నేను పోగొట్టుకున్నాను. నేను ఒక మంచి వ్యూవర్ని పోగొట్టుకున్నాను. చాలామందిని నేను పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఆయా వ్యూయర్స్ ఈ లోకయాత్రను విడిచిపెట్టినప్పుడు ఒక దైవజనుడిగా నేను నా వ్యూవర్స్ని నేను పోగొట్టుకున్నట్లే. అదే సమయంలో దేవుడు కొత్త వ్యూవర్స్ని ఇస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక సహోదరి ఫోన్ చేసి వారి కష్ట నష్టాలు చెప్పుకొని, ఇక్కడ కాదు మన నెల్లూరు జిల్లాలోనే మన కొత్తూరు, ఇందుకూరుపేట కొత్తూరు నుంచి అక్కడి నుంచి ఫోన్ చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇలాగే ఈ కార్యక్రమం చూసి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. అలాగే శాంతి టీవీ వ్యూవర్స్ అని నేను ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేశాను. ఆ గ్రూప్లో ఇంచుమించు 60-70 మంది ఉన్నారు ఇప్పటివరకు, అనగా నాకు కాల్స్ చేసిన వాళ్ళు. అంటే ఈ 5-6 సంవత్సరాల కాలంలో 60-70 అంటే పెద్ద విషయం కాదు. కొంతమంది నంబర్ సేవ్ చేయలేకపోయాం, కొంతమందికి వాట్సాప్ లేదు. ఏదేమైనప్పటికీ కార్యక్రమానికి విపరీతమైన స్పందన కాకపోయినా కొద్దిగా స్పందన వస్తుంది. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, స్పందన వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, నీ ఆహారము నీళ్ల మీద చల్లుము, అది అనేక దినములైన తర్వాత కనబడును అని ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన మాట నేను నమ్ముతున్నాను. కాబట్టి జనముల మీదకి జలములు అని చెప్పబడినటువంటి జనముల మీదకి దేవుని వాక్యం అనే ఆహారం చల్లినప్పుడు స్తోత్రం, కన్నీటితో విత్తుతున్నప్పుడు సంతోషగానముతో పంటను కోస్తాం. కనుక ప్రభు యొక్క రాకడలో, ప్రభు యొక్క లేదా నిత్యత్వంలో, ప్రభుతో పాటు ఉండేటువంటి నిత్యత్వంలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని పొగడత పొందామనుకోండి, దానికి మించినటువంటి సంతోషం మరొకటి లేదు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం అని భక్తులు పాడినట్లుగా జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటాలు ఇవన్నీ పొందుకుంటున్నప్పుడు ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం యొక్క లింక్స్ మీరు మీ వాట్సాప్లో వాటిలో షేర్ చేసుకొని స్టేటస్లో వాటిలో పెట్టుకోండి. తద్వారా ఎవరైనా ఈ కార్యక్రమాలకి వాటికి స్పందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఆర్థికపరమైనటువంటి లోటుపాటులతోనే సాగుతుంది. అయినప్పటికీ ప్రభు సాయం చేశాడు. ఇక ముందు కూడా
దీనికి కావాల్సినటువంటి ఇంకా నేను దీనికి సంబంధించినట్టు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇంచుమించు ₹1,00,000 పైగా నేను చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ శాంతి టీవీ చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు వారు సహృదయంతో అర్థం చేసుకొని పరిచర్య కదా అని భావించి వారు ఆర్థిక విషయాల్లో ఎటువంటి నా మీద ఒత్తిడి తేవడం లేదు. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి పరిచర్య సాగాలి, దీనికి వనరులు కావాలి. ప్రతి నెల 30 ప్రోగ్రామ్స్, అంటే ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇవి టెలికాస్ట్ చేయడం, రికార్డ్ చేయడం, లేకపోతే వీటిని ఎడిట్ చేయడం, ఇవన్నీ రిస్క్తో కూడుకున్నట్టు పనులు, ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనులు. ఒక స్టూడియో, ఒక ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ప్రతి నెల ఎంతో ఆర్థికమైన వ్యయం కావాలి. మాలాంటి దైవ సందేశకులు వచ్చి సందేశం అందించేటువంటి చిన్న చిన్న ఆ ఆఫరింగ్స్తోనే ఒక ఛానల్ రన్ అవుతుంది. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఈ ఛానల్ని మీరందరూ ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ ఛానల్ మీది కాబట్టి ఈ ఛానల్ కొరకు ప్రార్థించి ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించాల్సిందే. ఈ కార్యక్రమం మీది, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీది అనే సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు వేరొకరి గురించి, అనదర్ పర్సన్ గురించి, సబ్స్టిట్యూట్ గురించి, అనగా ప్రత్యామ్నాయంగా బదులుగా వచ్చిన వ్యక్తిని గురించి, ఇప్పుడున్న వ్యక్తి కాకుండా వేరొక వ్యక్తిని గురించి అని మనం మాట్లాడుకున్నాం. వేరొకడు అతని ఉద్యోగాన్ని తీసుకుంటాడు. ఎవరు అతని ఉద్యోగాన్ని తీసుకుంది అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 26వ వచనంలో గమనిస్తే, అంతటా వారు వీరి గురించి, అనగా నిలబెట్టబడినట్టు ఇద్దరు గురించి, అనగా యోసేపు మత్తియా, జోసెఫ్ అండ్ మత్తియాస్ అనేటువంటి వారి గురించి చీట్లు వేయగా మత్తియాస్ పేరు మీద చీటి వచ్చును గనుక అతడు 11 మంది అపోస్తులులతో కూడా, అనగా 12వ అపోస్తులుడుగా లెక్కించబడ్డాడు. యూదా యొక్క ఉద్యోగాన్ని ఎవరు తీసుకున్నారు? యూదా యొక్క అపోస్తలత్వాన్ని ఎవరు తీసుకున్నారంటే మత్తియా తీసుకున్నాడు. లేదు మత్తియా కాదండి, చీట్ల ద్వారా తీసుకున్న విధానం కరెక్ట్ కాదు, కనబరచుమను అని అడిగినప్పటికీ దేవుడు కనబరచలేదు, కానీ వాళ్ళు చీట్ల మీద ఆధారపడ్డారు. కాబట్టి 12వ అపోస్తులుడు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం నుంచి పౌలు అయింటాడు, పౌలే అని వాదిస్తున్నారు కొంతమంది బైబిల్ పండితులు. మత్తియా కాదు, అపోస్తులను ఎన్నుకునే విధానం అది కాదు అని చెప్పేసి పౌలు గారే 12వ అపోస్తులు. 12వ అపోస్తులుడు ఎవరైనా, 12 మంది అపోస్తులు ఎవరైనా కానీ అది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ఈ అపోస్తులందరికీ అపోస్తులుడుగా ఉంటూ, అపోస్తులందరి పైవాడుగా ఉంటూ, అందరికన్నా ఉన్నతమైన అపోస్తులుడుగా ఉన్నటువంటి యేసు మాత్రమే మనకు ప్రాముఖ్యం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు వైపు లక్ష్యం ఉంచండి, యేసు వైపు చూడండి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వేరొకరి గురించి మనం ఆలోచించాం, నలుగురు వేరొకరి గురించి ఆలోచించాం. ఒకటి వేరొక కుమారుడు, అనదర్ సన్, అనగా కయ్యూను చంపినటువంటి హేబేలుకు బదులుగా షేతు. వేరొక ఆదరణకర్త, అనగా 3.5 సంవత్సరాలు భూలోకంలో సంచరించినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి, అప్పటి వరకు పరలోక నివాసి అయినటువంటి యేసుకు బదులుగా వచ్చినటువంటి మరో యేసు అని కాదు, వేరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్. అంతేకాకుండా ప్రజలు ముందు ఇద్దరు నిలబెట్టబడ్డారు. అయితే వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. పస్కా టైంలో, పాసోవర్ టైంలో, పెసహ అని చెప్పబడినటువంటి యూదుల ప్రాముఖ్యమైన పండగ సమయంలో పర్లేదు అనుకున్నటువంటి ఖైదీల్ని, పరివర్తన వచ్చింది అనుకునేటువంటి ఖైదీల్ని, మన భాషలో చెప్పాలంటే క్షమాభిక్ష పెట్టబడి ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుడైన వారు పలాని పేర్లు చెప్తే వాళ్ళని విడిపిస్తారు. అది విధానం. కానీ ఇక్కడ విడుదలకు ఒక అవకాశం ఉన్నప్పుడు యేసుకు విడుదల వద్దు, అతన్ని విడిపించండి. బరబ్బా అనే అప్పటిదాకా అతని ప్రస్తావన లేదు. అతని వృత్తిని గురించి రాయబడింది, అతడు బండిపోటు దొంగ అని రాయబడింది. అతనికి విడుదల కలిగించాలని వారు అడిగారు. బరబ్బా. స్తోత్రం. 4వ విషయం, వేరొక సహకారి, అనదర్ హెల్పర్, మరొక సహాయకుడు.
ఎవరి మరొక సహాయకుడు అని ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం వీటన్ని పోల్చి చూస్తే బర్నబాకు బదులుగా సైలస్, అంతేకాకుండా మార్క్ అనేటువంటి ఆ వ్యక్తి ఒక ప్లేస్ ఖాళీగా ఉంది. ఒక యవన పాస్టర్, ఒక అసిస్టెంట్ పాస్టర్, ఒక హెల్పింగ్ యూత్ పాస్టర్ లేదా వర్షిప్ పాస్టర్ ఏదైనా కావచ్చు, లేదా ఒక యంగ్ ఎవాంజలిస్ట్. అతని స్థానంలో మార్క్ కన్నా బెటర్ అయినటువంటి తిమోతి పౌలుకు దొరికాడు. తిమోతి అంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పౌలు గారికి కొద్ది కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ అవ్వతోనూ వాళ్ళ అమ్మతోనూ, లోయితోనూ యూనికేతోనూ అంటే ఫ్యామిలీతో రిలేషన్ ఉంటుంది. అమ్మ పంపించండి, మీ బాబును పంపించండి, మీ బాబు సంగతి నేను చూసుకుంటాను. లేకపోతే అవునండి అతనికి ఓ పిలుపు ఉందండి, అతను మీ వెనకాల తిరగాలనుకుంటున్నాడు, లేకపోతే తిరగాలనుకుంటున్నాడు దేవుని సేవలో, కానీ మీరు ఇప్పుడు పిలిచారు కాబట్టి సరేనండి తీసుకోబోండి. ఏదో సంథింగ్ అక్కడ జరిగింది. మార్కు లేడు అనేటువంటి మనోవేదనతో ఉండి తన మనోవేదన పౌలు గారు వ్యక్తం చేశాడో లేదో మరి మనకి ఏమీ తెలియదు. ఏదేమన్నప్పటికీ మరొక సహకారి దొరికాడు. బర్నబాకు బదులుగా శీల, మార్కుకు బదులుగా తిమోతి, ఒకరికి బదులుగా మరొకరు దొరుకుతారు. మా స్థానిక సంఘంలో కూడా ఒకరు పోతే మరొకరు వస్తున్నారు. ఒకరికి బదులుగా దేవుడు వేరొకరిని అనుగ్రహిస్తున్నాడు. అంతే, పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. స్తోత్రం. ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. నేను శాశ్వతం, పాస్టర్ శాశ్వతం కాదు, విశ్వాసి శాశ్వతం కాదు, సంఘ పెద్ద శాశ్వతం కాదు. వేరొకళ్ళు రావాల్సిందే, అనదర్ పర్సన్స్ రావాల్సిందే, నెక్స్ట్ జనరేషన్ రావాల్సిందే. వస్తారు. మనం కొద్ది కాలం ఉంటాం, తర్వాత వేరొక తరం వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే వేరొకళ్ళు మనకు ఉంటారు. మన అడుగుజాడలో నడిచేవాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత విధానాల్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు. వేరొక కుమారుడు దేవుడు ఒక కుటుంబానికి అనుగ్రహించి సంతోషాన్ని కలుగు చేశాడని, వేరొక ఆదరణ అనుగ్రహించి శిష్యులను ఆయన సంతోషపరుస్తున్నాడు. వేరొక వ్యక్తి అనుగ్రహించబడి, యేసే లేకపోతే బరబ్బా విడిపించబడే అవకాశం. యేసుకు బదులుగా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు విడిపించబడి ఉండేవాళ్ళు, బరబ్బా అలాగే ఉండేవాడు. యేసును బట్టి బరబ్బాకు విడుదల దొరికింది. బరబ్బాకి ఎంత కృతజ్ఞత ఉండాలి. ఆయనను బట్టి నేను తప్పించబడ్డాను, యేసును బట్టి నేను తప్పించబడ్డాను అని చెప్పుకోగలరు. వేరొక సహకారి, మనకు వేరొక సహకారులు, వేరొక ఆదరణకర్త, వేరొక వ్యక్తులు. అప్పుడప్పుడు కొంతమంది యవనస్తులు వాళ్ళ జాబ్స్ నిమిత్తం మ్యారేజ్ చేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు బదులుగా దేవుడు వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని దేవుడు అనుగ్రహిస్తుంటాడు. తద్వారా పరిచర్య అలాగా ఫ్లో అవుతూనే ఉంటుంది, ముందుకు సాగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకి ఇప్పటికే 12 నిమిషాలు దాటింది, ఇంకొక 15 నిమిషాల సమయం ఉంది. 15 నిమిషాలు కొన్ని విషయాలు మనం ఆలోచించాలి కనుక ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్, ఫస్ట్ చాప్టర్ 1:23. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తయి అని ఇద్దరిని నిలబెట్టి, దేవుని స్తోత్రం, నిలబెట్టిన తర్వాత వాళ్ళ ముందు నిలబెట్టిన తర్వాత, అందరి ముందు నిలబెట్టిన తర్వాత పేతురు మాటల చేత ఒప్పించబడిన వారి ఎదుట, అంటే ఎడతెగక ప్రార్థన చేస్తున్న వారి ఎదుట, ఎడతెగక ప్రార్థన చేస్తున్న వారి మధ్యలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఎడతెగక ప్రార్థన చేసిన గ్రూపులో ఉన్నవాళ్ళే. వాళ్ళు పేతురుతో నిలబడదగిన వాళ్ళు కాలేదు అందరూ. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి పేతురు 11 మందితో సహా నిలబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒంటరిగా ఈరోజు నిలబడవచ్చు, రేపు ఒక టీమ్గా, ఒక జంటగా మనం నిలబడవచ్చు. మనకు సహకారాలు ఇస్తాడు దేవుడు. మా సహవాసంలో ఏలూరు జిల్లాలో వెంకన్నపురంలోను, బాలెడిపాలెంలోను, అంతేకాకుండా ముత్తుకూరులోను, పెరంకొండలోను, జిరావారిపాలెంలోను, ఇంకా ఆయా ప్రదేశాల్లో పరిచర్య ఉంది. ఈ పరిచర్యకు సహకారులు కావాలి. సహకారులు అంటే నమ్మదగినటువంటి సహకారులు కావాలి. ఒకరి స్థానంలో మరొకరు వచ్చారు,
అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా 7 మంది అపోస్తులు ఎదుట నిలవబెట్టబడ్డారు. 7 మంది, ఒకరిద్దరు కాదు. అలాగే ఇక్కడ 2 నిలవబెట్టబడ్డారు, అక్కడ 6 మంది నిలవబడ్డారు. అనగా అక్కడ చీట్లు వేయలేదు, మళ్ళీ ఇక్కడ చీట్లు వేశారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన దగ్గర నుంచి చీట్ల అవసరత లేదు. ఆయన నడిపించగలడు. ఆయన ఆంతర్యములో వసిస్తూ ఆంతర్యములో ఉంటూ మనల్ని నడిపించగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు కలిగినటువంటి, అంటే వేరే పేరు కలిగినటువంటి, అనదర్ నేమ్ కలిగినటువంటి బర్నబా, బర్సబా అనబడిన యోసేపు, జోసెఫ్, మత్తియాను ఇద్దరిని నిలవబెట్టిరి. స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. దే ప్రపోజ్ 2 candidates, Joseph, who is also called Barsabas, the just, and Matthias. They all prayed అని రాయబడింది తర్వాత వచనంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Barsabas means son of promise. Matthias means gift of Jehovah అని ఫుట్నోట్లో ఉంది. బర్సబా అంటే దాని అర్థం వాగ్దాన పుత్రుడు అని అర్థం. మత్తయి లేదా మత్తియాస్ అంటే దాని అర్థం యెహోవా దానము, దేవుని యొక్క బహుమానము అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పేర్లు, ఈ అర్థాలు, ఇవి ప్రాముఖ్యమైన విషయాలు కాదు, కానీ మనం ఆలోచించే విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, మీరు గమనించారో లేదా మరి, మన టైటిల్ తప్పిపోయిన కుమారుడు. ఇదేంటండి ఇది? మనం చదువుకున్న అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం యూదా గురించి మాట్లాడతారనుకుంటే తప్పిపోయిన కుమారుడు గురించి అపోస్తుల కార్యం లూకా సువార్త 15వ అధ్యాయం విషయాన్ని ఎందుకు చెప్పబోతున్నారు? ఈ మాటలు ధ్యానించినప్పుడు యూదా ఇస్కరియోతు కూడా తప్పిపోయిన కుమారుడే. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు యూదా ఇస్కరియోతు అనలేదు నేను. యూదా ఆ వ్యక్తిలాగా తప్పిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. శిష్యత్వము, యేసుప్రభు యొక్క శిష్యత్వంలో నుంచి యూదా మతము అనేటువంటి దూరదేశం, యేసుప్రభు యొక్క శిష్యత్వం అనే దేశము నుండి యూదా మతపు ఆ పెద్దలు అనబడినటువంటి ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు. అవి 2 వేరు వేరు దేశాలని కాదు, దేశంలో భాగాలు, కానీ అవి వేరు వేరు ప్రదేశాలు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు. ఎవరి తప్పిపోయిన కుమారుడు? ఇంకెవరు మనం మాట్లాడుకుంది? పోయిన ఎపిసోడ్లో మనము యూదాను గురించి మాట్లాడుకున్నాం. వేరొకడు అని యూదాకు బదులుగా వచ్చినట్టు మత్తియాసుని గురించి ఎక్కువ రాయబడలేదు, 1-2 వచనాల్లో ఉన్నంతవరకే. తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు అని అంటున్నప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే 8వ వచనంలో, లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం, అక్కడ రాయబడిన మాట, స్తోత్రం, యేసు రక్తమే ఇచ్చే. హల్లెలూయా. యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వారిని మెచ్చుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తామను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట వెలుగు సంబంధులు అనే మాట. ఈవెన్ దో హిస్ మాస్టర్ Jesus continued, remember this, the sons of darkness interact more wisely than the sons of light. వెలుగు కుమారులు, చీకటి కుమారులు అనే మాట మనం అక్కడ ఫుట్ నోట్లో, నాకు ఉందా లేదా మరి మన చిన్న బైబిల్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను వాడే బైబిల్లో అటువంటి ఫుట్ నోట్ ఇవ్వలేదు. వెలుగు కుమారులు, ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద సన్స్ ఆఫ్ లైట్, ఇద్దరు కుమారుల గురించి రాయబడింది. ఈ యూదా ఇస్కరియోతు ఎటువంటి కుమారుడు? ఈజ్ అ సన్ ఆఫ్ డార్క్నెస్, అంధకారపు కుమారుడు, లోకపు కుమారుడు, ఈ యుగపు కుమారుడు. చూసారా, ఈ యుగానికి సంబంధించినటువంటి కుమారుడే. కానీ అంటే ఆ తప్పిపోయిన కుమారుడు అన్నప్పుడు అతని గురించి ఏం చెప్పబడింది అని నేను చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. చదువులో మరొక లేఖన భాగాన్ని, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారితో ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమున కాపాడుతివి. నీవు నాకు అనుగ్రహించిన వారిని, ఈ 12 మంది శిష్యుల్ని, లేదా 12 మందిలో 11 మందిని, నీ నామమందు వారిని కాపాడితివి.
కనుక భద్రపరిచాను, ప్రొటెక్షన్ ఇచ్చాను, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చాను. లేఖనము నెరవేరినట్లు లేఖనము నెరవేరినట్లు రాయబడినది. పుత్రుడు తప్ప నాశన పుత్రుడు తప్ప వారిని మరి ఎవడును నశింపలేదు. నాశన పుత్రుడు నశించిపోయాడు. ద సన్ ఆఫ్ పర్డిషన్ నశించిపోయాడు. నాశన పుత్రుడు, నాశన కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అతని గురించి చెప్పబడిన మాట చెప్పాలి అనుకుంటే అతడు అంధకారపు కుమారుడు, చీకటి కుమారుడు, ఈ యుగపు కుమారుడు. రెండోది, అతడు నాశన పుత్రుడు, నాశనాన్ని కలిగించేవాడు. అనగా నజరేయుడైన యేసు లేదా మెస్సియా అభిషక్తుడు నాశనం కావడానికి కారణమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి యుగపు లేకపోతే ఈ లోకపు అంధకార సంబంధమైనటువంటి కుమారుడు అని రాయబడింది. తర్వాత నాశన పుత్రుడు అని రాయబడింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. సమస్త కపటముతోను దుర్మార్గముతోను అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. నువ్వు చెడగొడుతున్నావు. చెడగొట్టే స్వభావం నీది. ఏంటి? దేవుని యొక్క తిన్నని మార్గాల్ని, దేవుని యొక్క విధానాల్ని నువ్వు చెడగొడుతున్నావు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, అతడు అపవాది కుమారుడు అని పౌలు గారు అన్నారు. అపవాది భార్య ఎవరని అడగద్దు దయచేసి. అపవాది కుమారుడు అంటే అపవాది భార్య పేరేంటి? అపవాది అంటే భర్త, మగవాడు, భర్త, ఆమె భార్య, వాళ్ళిద్దరికీ పుట్టింది ఈ అపవాది కుమారుడు, లేకపోతే ఎలుమా అనేటువంటి గారడివాడు అని ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్తున్నాడు, అపవాది ప్రేరణను బట్టి, అపవాది యొక్క ఆలోచనలతో, అపవాది యొక్క దుష్ప్రేరణకు గురయ్యావు కనుక, స్తోత్రం, నిన్ను అలా భావిస్తున్నాను. నేను ఆత్మలో చూశానండి. ఎలుమా అనేటువంటి ఎదురించేవాడిని అలా చూశాను అని పౌలు చెప్తున్నాడు. అతని గురించి చెప్పండి మాట, అంధకార సంబంధమైన కుమారుడని, నాశన పుత్రుడని, అపవాది కుమారుడని. అతని గురించి చెప్పండి మాట. ఇంకో మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అతని గురించి చెప్పాలనుకుంటే ఈ మాటలు చెప్పచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారుడు, ఏలీ అనేటువంటి యాజకుని యొక్క కుమారులు, షిలోహు మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి యాజకుని యొక్క కుమారులు యెహోవా దేవుణ్ణి, తాము సేవ చేస్తున్నటువంటి దేవుణ్ణి యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అనగా ఏ విధముగా సమూయేలు దేవుణ్ణి ఎరగకుండా, బాలుడైన సమూయేలు, యవనస్తుడైనటువంటి హొఫ్నీ, ఫినెహాసు అనేవాళ్ళు కూడా యెహోవాని ఎరగలేదట. యెహోవాని ఎరిగింటే వాళ్ళ జీవితం వేరుగా ఉండేది. నాన్నగారు మంచి యాజకుడు, కానీ కుమారులు ఇద్దరు మినిస్ట్రీకి వచ్చారు, బాగానే ఉంది. ఆయనకి ఎంతమంది కుమారులో మనకు తెలియదు. ఉన్నటువంటి కుమారులు ఒక 5 మందో 10 మందో కుమారులు ఉన్నారనుకుందాం. వాళ్ళు ఇద్దరు మినిస్ట్రీకి వచ్చారు. సరే, వస్తే వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు వాళ్ళని పిలిచిన వాడిని ఎరిగారా? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని పౌలు గారు అన్నారు. మనం నమ్మిన వాళ్ళని ఎరగకపోతే ఎలాగా? ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు, మీ బాస్ ఎవరండి, మీ ఓనర్ ఎవరు, మీ మేనేజర్ ఎవరు అని అన్నప్పుడు పలాని వ్యక్తి అండి, పలాని వ్యక్తి అని చెప్తాం. ఓనర్ సంగతి నాకు తెలియదండి, ఆయన మంచోడో చెట్టో నాకు అసలు తెలియదు అని అనే అవకాశం లేదుగా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన యజమానుణ్ణి, మన తండ్రిని మనం ఎరిగి ఉండాలి. యవనస్తులైన వాళ్ళు, బాలుడైన వాడు ఎరగలేదంటే పక్కన పెట్టేసండి. యవనస్తులైనటు వాళ్ళు కూడా యెహోవాని ఎరుగని వారుగా, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎరుగని వారుగా, థియాలజీ సరిగా తెలియని వారుగా, వేదాంతాన్ని లేకపోతే దేవశాస్త్రాన్ని సరిగా ఎరగని వారుగా ఉన్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా చాలామంది యాజకులు, వారసులుగా యాజకులు అవుతున్నట్టు వారు, తండ్రి యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని యాజకులు అవుతున్నవారు, పిలుపు లేకుండా ప్రభు పరిచర్య కొనసాగిస్తున్నవారు, వాళ్ళు మిక్కిలి దుర్మార్గులైరి అని రాయబడింది.
ఏంటి మిక్కిలి దుర్మార్గులు? మిక్కిలి దుర్మార్గులు అనే మాటకి ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ బెలియాల్, బెలియాలు కుమారులు అని రాయబడింది. ఇదేంటిది? బెలియాలు కుమారులు ఏంటండి? వాళ్ళు ఏలీ కుమారులు కదా. ఏలీ కుమారులు అని చెప్పకుండా బెలియాలు కుమారులు అని చెప్పారండి. అక్షరార్థంగా భౌతికంగా వాళ్ళు ఏలీ కుమారులే వాస్తవమే, కానీ ఆత్మీయంగా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు బెలియాలు కుమారులు. అపవాదికి ఉన్నటువంటి వేరు వేరు పేర్లలో వంచకుడని, నేరము మోపువాడని, గర్జించు సింహము లాంటి వాడని, స్తోత్రం, ఇలాంటి వేరు వేరు పేర్లు. వాటిలో ఒక పేరు బెలియాలు. బెలియాలు కుమారుడు దుర్మార్గులు అని మన బైబిల్లో రాయబడింది. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే, దుష్టుడైనటువంటి ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములు సూచించుచున్నది. తన భర్త గురించి ఒక స్త్రీ ఆమె భర్త గురించి ఆమె దావీదు అనేటువంటి వ్యక్తితో చెప్తున్న విషయం, సార్ మీరెందుకండి అతన్ని పట్టించుకుంటారు? అబిగైల్ చెప్తున్నమాట, మీరెందుకు సార్ అతన్ని లక్ష్యం చేస్తారు? అతన్ని వదిలేసేయండి. అతని మాటలు కూడా మీరు పట్టించుకుంటారా? వద్దు, వదిలేసేయండి. అతను మొరటువాడు, మూర్ఖుడు, మొండోడు. హీఈస్ ఎ సన్ ఆఫ్ బెలియాల్, బెలియాలు కుమారుడు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 13వ వచనంలోను, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఈ మాట మనకు ఇంగ్లీష్ బైబిల్లో మనం సన్స్ ఆఫ్ బెలియాల్, బెలియాలు కుమారుడు. బెలియాలు, బయల్జబూలు అనే మాట కూడా అపవాదికి ఉపయోగించబడింది. సరే, ఏదేమైనప్పటికీ తప్పిపోయినటువంటి కుమారుడైనటువంటి వ్యక్తి నాశనపుత్రుడుగానో, లేకపోతే ఈ యుగపు కుమారుడుగానో, లేకపోతే అంధకార కుమారుడుగానో, లేదు అంటే అపవాది కుమారుడుగాను, లేదు అంటే బెలియాలు కుమారుడుగాను అతడు ఎంచబడుతున్నాడు. దేవుని కుమారుడని కాదు, అతను దేవుని బిడ్డని కాదు. వాళ్ళు ఇప్పుడేమవుతున్నారంటే యూదా ఇస్కరియోతు ఈ 4 విధాలుగా, స్తోత్రం, ఆయన అంధకారమైన కుమారుడుగా, నాశనపుత్రుడుగా, అపవాది కుమారుడుగా, బెలియాలు కుమారుడుగా ఉన్నాడు. మనం ఇలా కాకుండా దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.